గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని, దాని ప్రభావం నుంచి ఇంకా కోలుకోలేదని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక బ్రాండ్ ఆంధ్ర పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నామన్నారు. ఉమ్మడి ఏపీలో తలసరి ఆదాయం 95,231గా ఉండేదని, విభజన తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం 1,24,104, ఏపీలో తలసరి ఆదాయం 93,903 అని వివరించారు. రాష్ట్ర సమగ్ర సమాచారం ప్రజలకు తెలపడం ముఖ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు 2024 నాటి పరిస్థితులు, తాజా పరిస్థితులపై వాస్తవాలు ప్రజల ముందు పెట్టారు. ప్రజలకు ఆర్థిక పరిస్థితిపై సమగ్ర సమాచారం చెప్తున్నట్లు సీఎం వివరించారు. ఇదొక చారిత్రక అంశమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 7 శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టులు ప్రజలకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం బాగా పనిచేస్తుందనేందుకు భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం నిదర్శనమన్నారు. ప్రభుత్వం పనిచేస్తే ప్రజలు ఎలా స్పందిస్తారో అన్నదానికి భోగాపురం ఉదాహరణని హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్ అనుసంధానానికి అంతర్జాతీయ గేట్వేగా తయారు చేశామన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలుగు జాతి కోసం అభివృద్ధి చేశామని, 2 రాష్ట్రాలు కూడా తానే అభివృద్ధి చేసినట్లు సీఎం పేర్కొన్నారు. పాలన బాగుంటే దాని ఫలితాలు ప్రజా జీవితంలో ప్రస్ఫుటమవుతాయన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక బ్రాండ్ ఆంధ్ర పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నామన్నారు. ఉమ్మడి ఏపీలో తలసరి ఆదాయం 95,231 రూపాయలుగా ఉండేదని, విభజన తర్వాత తెలంగాణ తలసరి ఆదాయం 1,24,104 రూపాయలు, ఏపీలో తలసరి ఆదాయం 93,903 రూపాయలని వివరించారు. ఆ రోజు ఏదైతే మేము ఎలక్షన్ ముందు చెప్పామో దాని ప్రకారం ఈ 2 సంవత్సరాల్లో అనునిత్యం పనిచేసి ఏం చేయాలో చేశాం, కొంతవరకు సెట్ చేయగలిగాం. రివైవింగ్ బ్రాండ్ ఆంధ్ర. వన్స్ బ్రాండ్ ఆంధ్ర రివైవ్ అయితే మిగిలినటన్ని కూడా ఆటోమేటిక్గా ఫ్లో వస్తుంది. నెంబర్ 2, ఫుల్ఫిల్లింగ్ వెల్ఫేర్ కమిట్మెంట్స్. ఆ రోజు చెప్పాం, ఆదాయం లేదని తెలుసు, నాకు డెప్త్కి లేదు. ఎంత లోపలికి పోతే అంత అఘాతం ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి. ఊపిరి పీల్చుకోలేనటువంటి ఆర్థిక వ్యవస్థ అయినా కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఫుల్ఫిల్ చేస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఎవ్వరూ ఊహించిన విధంగా మేము చెప్పినట్టన్నీ చేసుకుంటూ డేట్స్ పెట్టి ఆ డేట్ ప్రకారం అమలు చేస్తూ వస్తున్నాం. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన పెట్టలేదు, ఇండస్ట్రీ రానిలేదు. ఇంకొక పక్క సబ్ ఆప్టిమల్ గ్రోత్, స్టాగ్నేషన్ రిసోర్స్ బేస్. గ్రోత్ తగ్గింది, ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి, ఆటోమేటిక్ రిసోర్స్ బేస్లో కూడా స్ట్రెయిన్ వచ్చింది. మార్టిగేజ్, గవర్నమెంట్ ప్రాపర్టీస్, ఎంఆర్ఓ ఆఫీస్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఈ మార్టిగేజ్ చేస్తే ఇంకొక పక్కన లిక్కర్. ఆ రోజు చెప్పింది ఏంటి, లిక్కర్ నేను బ్యాన్ చేస్తే తప్ప మద్యపాన నిషేధం చేసి ఓటుకొస్తాను, లేకుంటే మీరు ఓటు వేయొద్దండి అని చెప్పి దాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్ళకి డబ్బులు తీసుకొచ్చారు. మీ రాష్ట్రం దివాలా తీసింది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచేశారు. నేచురల్లీ ఎవరైనా పని చేస్తారు. ఇంకొక పక్క సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అని ఇది జరిగింది కాబట్టి, ఎక్కడ డబ్బులు లేవు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేశారు. అభివృద్ధి జరుగుతూనే వెల్ఫేర్ మీద ఖర్చు పెట్టి 1,49,401 కోటి రూపాయలు ఖర్చు పెట్టాం. 2 ఏళ్లలో 30,607 గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చాం. 15,941 టీచర్ పోస్టులు మెగా డిఎస్సి పైన ఇస్తే ఫస్ట్ సంతకం పెడితే నేను దానికి 150-200 పిటిషన్లు వేసి కోర్టులో జరగనీయకుండా ప్రయత్నం చేస్తే అవి క్లియర్ చేసి 100% ట్రాన్స్పరెన్సీ, ఎవ్వడు ఎక్కడ వేలెత్తి చూపకుండా వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వడానికి కూడా కుటుంబ సభ్యులతో సహా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి వాళ్ళకు ఆర్డర్స్ ఇచ్చి పంపిస్తే దానిపైన ఆరోపణలు, కోడిగుడ్డు పైన ఈకలు వెక్కుతున్నారు. నేను ఆ రోజు ఒక మాట చెప్పి అన్నీ ఇచ్చాం ఎక్సెప్ట్ 2. ఆ రోజు నేను చెప్పింది ఉద్యోగస్తుల నిరుద్యోగ భృతి 2 చెప్పాను. 20 లక్షల ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ భృతి.
అక్కడ నేను సబ్సిడీస్ ఇవ్వాలి కాబట్టి అక్కడ ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం. ఉద్యోగాలు రాకపోతే ఇస్తా అన్నాం. రెండో తల్లికి వందనం అన్నాం. దానికి వేరే ఆల్టర్నేటివ్స్ అన్నీ వర్కౌట్ చేస్తున్నాం. ఇక్కడవన్నీ నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చాం. ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో జల్ జీవన్ పనుల్లో మరింతగా వేగం పెంచాలని సంబంధిత అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. తీర ప్రాంతాల తాగునీటికి జల్ జీవన్తో భద్రత కల్పించామని వెల్లడించారు. లక్ష్యం దిశగా అమరజీవి, జలధార మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల పనులు వచ్చాయని తెలిపారు. నాణ్యత ప్రమాణాలను స్వయంగా తాను పరిశీలిస్తానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల తీర ప్రాంత గ్రామాల్లో త్రాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అమరజీవి జలధార ప్రాజెక్టును వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 3,050 కోట్ల అంచనా వ్యయంతో 33 లక్షల మందికి సురక్షిత త్రాగునీరు అందించే లక్ష్యంతో ఈ మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులను చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో 1,650 కోట్లతో 10 నియోజకవర్గాల్లో 20 లక్షల మందికి, పశ్చిమ గోదావరి జిల్లాలో 1,400 కోట్లతో 13.50 లక్షల మందికి ఈ ప్రాజెక్టుల ద్వారా లబ్ధి చేకూరుతుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇంటేక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, రిజర్వాయర్లు మరియు పైప్లైన్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని, ఇప్పటి వరకు సుమారు 400 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణం పూర్తయిందని వివరించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని, నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న తీర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రహదారులు, అటవీ శాఖల అనుమతులను సమన్వయంతో త్వరితగతిన సాధించాలని, నిర్మాణ నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని స్పష్టం చేశారు. త్వరలోనే తాను స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి జల్ జీవన్ మిషన్ పనులను, నాణ్యత ప్రమాణాలను పరిశీలిస్తానని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు, యువత డ్రగ్స్, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు అన్నారు. డ్రగ్స్ బారిన పడితే జీవితం అంధకారం అవుతుందని, చట్ట ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయని తెలిపారు. సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, సైబర్ నేరస్తుల మాయలో పడి మోసపోవద్దని కోరారు. డ్రగ్స్, సైబర్ నేరాలు, యువత బాధ్యత అనే అంశంపై గాంధీనగర్లోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో గ్రంథాలయ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రంథాలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో యువత డ్రగ్స్ బారిన పడకుండా, సైబర్ క్రైమ్కి గురి కాకుండా చర్చలు జరపడం జరిగిందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు యువతలో ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయన్నారు. సమాజంలో ఒక చర్చ అనేది మొదలైతే చాలా వరకు నేరాలను తగ్గించవచ్చని తెలిపారు. విద్యార్థులు, యువత సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. డ్రగ్స్ బారిన పడకుండా, అదేవిధంగా సైబర్ క్రైమ్కి గురి కాకుండా ఎలా ముందుకెళ్లాలనే అంశం మీద చాలా విస్తృతంగా చర్చలు జరపడం జరిగింది. ముఖ్యంగా మన దోనిపూడి శంకర్ గారు, అదేవిధంగా డాక్టర్ రమేష్ బాబు గారు, మరి కొందరు పెద్దలు ఈ కార్యక్రమానికి చేసి తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు యువతలో కొంత ఉత్సాహాన్ని రేకెత్తిస్తాయి. అదేవిధంగా ఒక చర్చ అనేది మొదలైతే సమాజంలో చాలా వరకు ఈ క్రైమ్స్ని తగ్గించవచ్చనే ఒక స్పృహతో ఈ కార్యక్రమానికి ఈరోజు రావడం జరిగింది. సో చాలా చక్కగా వారు ఏర్పాటు చేశారు. సో గ్రంథాలయ సంస్థకి, గ్రంథాలయ కమిటీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అనంతరం సిపిఐ జిల్లా కార్యదర్శి దొనెపూడి శంకర్ మాట్లాడుతూ, గ్రంథాలయం కమిటీ ప్రతి నెల సామాజిక, సాహితీ, సంస్కృతి విషయాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా యువత సైబర్ క్రైమ్ వల్ల పెడదారి పడుతున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు గంజాయి కేంద్రాలుగా మారాయి. గంజాయి, డ్రగ్స్పై విజయవాడ పోలీస్ కమిషనరేట్ యుద్ధాన్ని ప్రకటించిందన్నారు. గంజాయి, డ్రగ్స్ మహమ్మారిపై ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా అందరూ కృషి చేయాలన్నారు. రూరల్ పార్ట్లో చివరికి గంజాయి కేంద్రాలుగా స్కూల్స్ మారిపోతున్నటువంటి పరిస్థితి. దానిపైన విజయవాడ పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్టీఆర్ కమిషనరేట్ యుద్ధాన్ని ప్రకటించింది. కాబట్టి ఇవాళ గంజాయి పైన, డ్రగ్స్ మహమ్మారి పైన ప్రతి ఒక్కరం కూడా పోరాటం చేయవలసిందే. ఆ పోరాటానికి అందరం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్, రాజకీయాలకు అతీతంగా డ్రగ్స్ మహమ్మారి పైన, అలాగే సైబర్ క్రైమ్కు లోబడి ఎంతోమంది విద్యార్థులు ఇన్స్టాగ్రాముల్లో తమ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నటువంటి అనేక సంఘటనలు పాత్రికేయముఖంగా చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా
కార్యక్రమంలో డాక్టర్ రమేష్ బాబు, సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న తదితరులు పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో, ఏపీ పోలీసుల చరిత్రలో ముంబై నటి జత్వానీ తరహా కేసు ఎప్పుడు జరిగి ఉండదని, జత్వానీ కేసు గిన్నిస్ బుక్లో ఎక్కాల్సిన కేసు అని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు విమర్శించారు. ప్రజల డబ్బుతో జీతాలు తీసుకునే పోలీసులు అధికారం, ధనబలం ఉన్నవారి కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. జత్వానీ వంటి పెద్ద కేసులో ఇద్దరినే సాక్షులుగా పెట్టారని, వారిద్దరూ మక్కీ ఒకేలా స్టేట్మెంట్ ఇవ్వటం అనేక అనుమానాలు కలిగిస్తోందన్నారు. సిఐడి స్వీయ వైరుధ్యంతో పనిచేసినట్లు కనిపిస్తుందన్నారు. ఇటువంటి తప్పుడు నిర్ణయాలతో పోలీసు వ్యవస్థకే మచ్చ అని, సమూలంగా ఈ వ్యవస్థను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సెంటర్ ఫర్ లిబర్టీ సంస్థ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2024 ఎన్నికలకు 3 నెలల ముందు, ఎన్నికల తర్వాత 3 నెలలకు కేసులు నమోదు చేశారని, ఎఫ్ఐఆర్ కట్టకముందే ముంబై వెళ్లి జిత్వానీ, ఆమె తల్లిదండ్రులను అరెస్టు చేసి తెచ్చారన్నారు. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాక ఈ కథ వెనుక అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, ఆ తర్వాత మీడియా హైలైట్ చేయడంతో లోకానికి తెలిసిందన్నారు. సెప్టెంబర్ 2024న 469 కేసు నమోదు చేశారని, 2 కేసులను సిఐడికి బదిలీ చేశారన్నారు. కోర్టులో వేసిన పత్రాలను బట్టి చూస్తే జిత్వానీపై తప్పుడు కేసు పెట్టినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఏపీ సిఐడి పోలీసులు విచారణలో తప్పుడు పత్రాలు పెట్టినట్లు నిర్ధారించారని అన్నారు. కుక్కల విద్యాసాగర్ తాను ఏ తప్పు చేయలేదని పిటిషన్ వేశారని, ఆ తర్వాత కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసిందన్నారు. ఇటీవల జత్వానీ బ్లాక్మెయిల్ చేసిందని, కోర్టులు దోచుకుందని కథనాలు వచ్చాయని, గతంలో ఆమె బాధితురాలు ఇప్పుడు నిందితురాలుగా ఎలా మారిందన్నారు. కుక్కల విద్యాసాగర్పై 17 కేసులున్నాయని ఎన్నికల అఫిడవిట్లో చూపారని, నిందితుడిగా ఉన్న విద్యాసాగర్ ఇప్పుడు పారిశ్రామికవేత్తగా మారిపోయాడన్నారు. చట్టాన్ని ఎలా పడితే అలా వాడుకునే పరిస్థితిలో ఉన్నామని, అందుకే ఈ కేసు విచిత్రమైనది, విభిన్నమైనదని పేర్కొన్నారు. కాదంబరి జత్వానీ గారి మీద ఒక తప్పుడు కేసు నమోదు చేసి ఆమె తల్లిదండ్రుల్ని బొంబాయి నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అనేది దర్యాప్తులో తేలింది. ఏ దర్యాప్తు? 469 ఎఫ్ఐఆర్ దర్యాప్తులో నిజాలు అవే, ఫ్యాక్ట్స్ అవే, ఎలిగేషన్స్ అవే, కానీ నిజాలు ఏమిటన్నది దర్యాప్తులో తేలింది. ఆ తేలిన దర్యాప్తుని కోర్టులో సబ్మిట్ చేసినటువంటి వివిధ పత్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్ పోలీసులు, సిఐడి పోలీసులే కోర్టులకు తెలియజేశారు. ఎప్పుడు ఈ కేసులో ఈ 469లో నిందితుడైనటువంటి విద్యాసాగర్ని రిమాండ్ చేసినప్పుడు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచినటువంటి విషయాలు. ఇంకొక అరెస్టు పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసిన సందర్భంలో ఫైల్ చేసిన రిమాండ్ రిపోర్టులో పొందుపరిచిన విషయాలు ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, ఆ మొట్టమొదట చేసినటువంటి కేసు 90వ నెంబర్ కేసు పూర్తిగా తప్పుడు కేసు. అందులో పెట్టినటువంటి పత్రాలు తప్పుడు పత్రాలు, ఫోర్జ్డ్ పత్రాలు, బ్యాక్ డేటెడ్ పత్రాలు, పాత తేదీలు వేసి తయారు చేసినటువంటి పత్రాలు అని ఈ రిమాండ్ రిపోర్ట్లు అన్నింటిలోనూ రాశారు. నువ్వు ఆ కేసు వెనక్కి తీసుకుంటావా లేదా అని చెప్పి నన్ను బలవంతం పెట్టారు, ఆ కేసును వెనక్కి తీసుకోమని బలవంతం పెట్టారు అని చెప్పి ఆమె రిటర్న్ ఆర్గ్యుమెంట్స్లో ఇచ్చింది. అది నిజమో కాదో మనకు తెలియదు. నిజమో కాదో నిర్ధారించాల్సిన పని ఎవరిది? దర్యాప్తు చేసిన అధికారులదే కదా, ఇన్వెస్టిగేటర్స్దే కదా. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఎక్కడా రికార్డు మీద లేవు. ఆమె ఏదో అన్నది, నాకు అక్కడ బొంబాయిలో గొడవ ఉంది, దాని గురించి ఇది పెట్టారు అని. నువ్వు ఇక్కడ తప్పుడు కేసు పెట్టావని ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు. అయినప్పుడు ఆ మూలాల్లోకి వెళ్ళాలా వద్దా? ఏమీ లేదు. ఆ జిందాల్తో గొడవ ఏమిటో, జిందాల్ అనే ఇష్యూ ఏంటో ఎక్కడా ఇన్వెస్టిగేషన్లో ఎవ్వరూ దాన్ని ముట్టుకోవాలి. కాబట్టి ఈ రోజున ఎవరి కోసం చట్టాలు, వ్యవస్థలు పనిచేస్తున్నాయంటే బలవంతులు, ధనవంతులు, పలుకుబడి కలిగిన వాళ్ళు, రాజకీయంగా పలుకుబడి కలిగిన వాళ్ళు, వాళ్ళ కోసమే పనిచేస్తారు. ప్రధాని మోడీ అయోధ్య రామమందిర విషయంలో ప్రజలందరినీ రెచ్చగొట్టి ఓట్లు కొల్లగొట్టి అధికారంలోనికి వచ్చి అదే రామమందిరాన్ని కైంకార్యం చేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలు మునిగిపోయే పడవను ఎక్కాయని, భోగాపురం ఎయిర్పోర్టులో ప్రభుత్వానికి ఎలాంటి వాటా లేకపోయినా 100 కోట్లు ఖర్చు పెట్టి విద్యార్థులను తరలించి మోదీకి భజన చేయటం అవమానకరమన్నారు. ఆదివాసీల నిరసనలను అణిచివేయాలని చూస్తే
తీవ్ర పరిణామాలు ఉంటాయని, ఆగస్టు 7లోపు జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తే బంద్ చేయాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. విజయవాడలో ఎంబీబీకే భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అయోధ్య రామమందిరం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన బీజేపీ తీవ్రమైన అవినీతికి పాల్పడుతోందని, దేశవ్యాప్తంగా ఆ పార్టీని ప్రజలు సంపూర్ణంగా తిరస్కరిస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలు మునిగిపోయే పడవనెక్కాయని, అవి ఎప్పుడైనా మునిగిపోవచ్చని ఎద్దేవా చేశారు. విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జీని దేశమంతా ఖండిస్తున్నా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సైతం జోక్యం చేసుకొని అణిచివేత తగదని చెప్పాల్సిన పరిస్థితి వచ్చినా చంద్రబాబు మాత్రం మోదీని భోగాపురానికి పిలిచి స్తోత్ర పాఠాలు పాడటం అత్యంత అవమానకరమని మండిపడ్డారు. భోగాపురం ఎయిర్పోర్టుకు భూములు రైతులు ప్రభుత్వం ఇస్తే అసలు అందులో ప్రభుత్వానికి కనీసం 1% వాటా కూడా లేదని స్పష్టం చేశారు. కేవలం మోదీకి భజన చేయడం కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి తల్లిదండ్రుల అనుమతి కూడా లేకుండా విద్యార్థులను విశాఖకు తరలించడం దారుణమన్నారు. ఆదివాసీల నిరసనలను అణిచివేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించిన ఆయన వచ్చే 7వ తేదీలోపు జీవో నంబర్ 3ని పునరుద్ధరిస్తే గిరిజనులు శాంతిస్తారని, బంద్ చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ఢిల్లీ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అణిచివేతలతో యువత నోరు మోయించడం ఎవరితరం కాదని, మోదీ బాటలోనే చంద్రబాబు కూడా మునిగిపోక తప్పదని శ్రీనివాసరావు తీవ్రంగా హెచ్చరించారు. గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా ఐటీసీ కంపెనీని ఆదుకొని మీరు వాళ్ళని రక్షించడానిక వీళ్ళకి అప్పులు ఇచ్చేది. 25,000 ఒక బేరనకు 4-5 లక్షలు నష్టపోతుంటే రైతులు 25,000 అప్పు ఇచ్చి మీరు ఆదుకుంటారా? సిగ్గుందని అడుగుతున్నాను ఈ మాట చెప్పడానికి. అసలు రైతుల గురించి తెలుసా, వ్యవసాయం గురించి తెలుసా ఈ ప్రభుత్వానికి? ఒకసారి పోయి వేలంపాట కేంద్రాన్ని సందర్శించడానికి మీకు అర్థమవుద్ది. అప్పులు ఇచ్చి ఆదుకుంటా అంటున్నారు. అసలే అప్పుల్లో మునిగిపోయిన రైతులకు మీరు అప్పులు ఇచ్చి ఆదుకుంటారా? కొన్ని సహాయం కూడా కాదు, 50,000 నేను సహాయం చేస్తున్నానన్నా పెద్ద మనుషులు ఏదో చెప్పారు చాలదు ఇంకా పెంచని అడగొచ్చు, అప్పు ఇస్తారట. అందుకని పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైంది పొగాకు రైతులను ఆదుకోవటంలో. రోడ్డెక్కి రైతులు ఆందోళన చేయడం ప్రభుత్వమే బాధ్యత. మీరు ఇచ్చిన మాట తప్పారు, రైతులు నిండా ముంచేస్తున్నారు. అందుకని రాబోయే రోజుల్లో పొగాకు రైతులు ఇప్పుడు 3 వంతులు మిగిలిపోయింది. అమ్ముకోవడానికి కొనేవాళ్ళు లేడు, అసలు కొనటం లేదు. వాళ్ళు ఐటీసీ కంపెనీ కొనటం లేదు. 250 రూపాయలు అమ్మాల్సిన పొగాకును 100 రూపాయలకు కొనమంటున్నారు, ఇవ్వమంటున్నారు. ఇస్తారా రైతులు? చంద్రబాబు నాయుడు చెబుతాడు ఇవ్వమని. అందుకని ఈ ప్రభుత్వం ఈ రైతు వ్యతిరేక విధానాలను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ మాట మీద మీరు నిలబడి అమలు చేయండి, లేదా చేత కాకపోతే మాకు చేత కాదని తప్పుకోండి. అంతేగాని మోసం మాత్రం చేయదు రైతులను. ఒకటి చెప్పి ఇంకోటి చేసి చేస్తామన్నది చేయకుండా. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధిని నిలిపివేయడం వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎంతో మంది నిరుపేదలకు వైద్య సహాయం అందుతోందని ఎమ్మెల్యే వెల్లడించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలోని 13వ డివిజన్ న్యూ ఆర్టీసీ కాలనీ రామాలయం వద్ద సుమారు 1,15,00,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు 94 మందికి చెక్కులు మరియు ఎల్ఓసీలను అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. గడిచిన 2 ఏళ్లలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సుమారు 18 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ సాయం అందించినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధిని నిలిపివేయటం వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడి అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 1995లో చంద్రబాబు ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఎంతోమంది నిరుపేదలకు వైద్య సహాయం అందుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఒక 1000 అటు ఇటుగా 1,10,00,000 రూపాయలు ముఖ్యమంత్రికి సహాయ నిధి కింద నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే మన విజయవాడ తూర్పు నెలలో సుమారు 18 కోట్లకు పైగా ఆ డిస్ట్రిబ్యూషన్ 2 సంవత్సరాలు చేయడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేకమైన తప్పు పనుల్లో ఈ సీఎంఆర్ఎఫ్ అనే కార్యక్రమం తీసేయడం కూడా మహా గొప్ప తప్పు పని. ఎందుకంటే ఇవాళ ఇంటింటికి ఎక్కడ అవసరం ఉన్నా కూడా ఇస్తామంటే ఆ రోజున మిస్ అయిన వాళ్ళు, ఆ రోజున నిజంగానే వాళ్ళు చాలా ఇబ్బందులు పడి
అప్పులు తెచ్చుకొని వాళ్ళు వాళ్ళ యొక్క వచ్చిన జబ్బుని నయం చేసుకున్న వాళ్ళు ఇవాళ అల్లూరు లక్ష్మణ అంటే బాధపడుతూ ఉన్నారు. మా సమయంలో ఎందుకు ఈ కార్యక్రమాన్ని పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి అని ఆయన్ని నానా విధాలుగా ఆయన్ని శపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది నారా చంద్రబాబు నాయుడు ఈరోజు కాదు, ఆయన 1995లో ముఖ్యమంత్రితో పొట్టపొట్టు చేపట్టిన కార్యక్రమాల్లో ఒకటి ఇది ముఖ్యమంత్రి సహాయనిధి. విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హాస్టళ్లలో తిరుగుతూ సమస్యలపై ప్రశ్నించిన నారా లోకేష్ అధికారంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరించకుండా తనిఖీలకు వెళ్లే విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మీడియాను అడ్డుకోవడం దుర్మార్గమని విమర్శించారు. వెంటనే ఈ నిబంధనలు రద్దు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థి ప్రజా సంఘాలు మరియు మీడియా ప్రతినిధులపై హాస్టళ్లలోకి ప్రవేశ నిషేధం విధిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ఎంబీవీకే భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీడీఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఐ రాజేష్ మరియు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని మండిపడ్డారు. సంక్షేమ హాస్టళ్లలో మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలని, అద్దె భవనాలకు బదులుగా సొంత భవనాలు మరియు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థి సంఘాల గొంతు నొక్కేందుకే ప్రభుత్వం ఈ సర్క్యులర్ తెచ్చిందని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హాస్టళ్లలో తిరుగుతూ సమస్యలపై ప్రశ్నించిన నారా లోకేష్ అధికారంలోకి వచ్చాక సమస్యలను పరిష్కరించకుండా తనిఖీలకు వెళ్లే విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మీడియాను అడ్డుకోవటం దుర్మార్గమని విమర్శించారు. వెంటనే ఈ నిబంధనలను రద్దు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి చలో కమిషనరేట్ నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మీడియా ప్రతినిధులు వెళ్ళడానికి వీల్లేదు, ఒకవేళ వెళ్ళాలనుకుంటే కలెక్టర్ల అనుమతులు తీసుకుని వెళ్లాల్సిందే అని ఇచ్చినటువంటి ఉత్తర్వులకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు హాస్టల్లో విద్యార్థుల సమస్యల మీద అనేక దశాబ్దాలుగా పోరాడినటువంటి చరిత్ర విద్యార్థి సంఘాలది. విద్యార్థుల సమస్యల మీద గళమెత్తినటువంటి చరిత్ర విద్యార్థి సంఘాలది. స్వచ్ఛంద సంస్థలు హాస్టల్ని చివరికి దత్తత తీసుకున్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. అనేక మంది వ్యక్తులు ఈరోజు హాస్టల్లో ఫ్యాన్లు కానీ అనేక సదుపాయాలని, వాటర్ ప్యూరిఫైయర్ కానీ అనేక సదుపాయాలను ఇస్తూ ఉన్నారు. ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థి సంఘాలు, అట్లాగే మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వెళ్ళనీయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం ఒక సర్క్యులర్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క సర్క్యులర్ని విద్యార్థి యువ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం, ఈ కూటమి ప్రభుత్వాన్ని, మీకు చేతనైతే ఈ రోజున విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నటువంటి సమస్యలు లేవనెత్తున్న వాటిని పరిష్కరించండి, అంతేగాని పరిష్కరించమని కోరుతున్నటువంటి విద్యార్థి సంఘాలు వెళ్ళొద్దని చెప్పి ఈ రోజున సర్క్యులర్లు ఇవ్వడం అంటే ఇది చాలా దుర్మార్గమైన విషయం. తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం ముందు బోరుగడ్డ అనిల్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు. అనిల్ గతంలో తాను వైసీపీ నేతను అని ప్రచారం చేసుకున్నారు. దీంతో ఆయనకు తమ పార్టీతో సంబంధం లేదని వైసీపీ ప్రకటన చేసింది. అయితే తాజాగా జగన్ ఇంటి ముందు నిరసనకు దిగిన బోరుగడ్డ అనిల్ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తనను జగన్ ఇంటికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సజ్జల తన అనుచరులతో కలిసి తనను రౌడీ షీటర్ అంటూ ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తనపై రౌడీ షీట్ లేదని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. ఎగతాళి చేసిన వారికి నోటీసులు ఇచ్చామని అన్నారు. 12 మంది పోలీసులకు కోర్టు మెమో ఇచ్చిందని చెప్పారు. తనను రౌడీ షీటర్ అని నిందించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బోరుగడ్డ అనిల్ డిమాండ్ చేశారు. తాను లండన్లో పీజీ చదివానని, తండ్రి చనిపోయిన తర్వాత ఇక్కడకు వచ్చి జగన్మోహన్ రెడ్డి కోసం తాను కష్టపడ్డానని చెప్పారు. కేంద్ర మంత్రులు సైతం తన ఇంటికి వస్తారని అన్నారు. వైఎస్ఆర్ సమాధి వద్దకు వెళ్లి జగన్ను సీఎం చేస్తానని ప్రమాణం చేశానని వ్యాఖ్యానించారు. నేను ఒక్క మంచినీళ్ళు కూడా తాగేదానికిలే, నేను చెప్తా ఉన్నా. నేను నాకు ఒకటే నాకు అవమానం జరిగిందన్నా. వాడేడో నన్ను రౌడీ షీటర్ అనే దానికి హైకోర్టు చెప్పిందన్నా, డోంట్ టేక్ కోర్సివ్ స్టెప్స్, దీని మీద మీరు మాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే మీకు మెమోలు దాఖలు చేస్తామని. ఇలా వాళ్ళు 12 మంది పోలీస్ ఆఫీసర్కి, కుటుంబ ప్రభుత్వం 12 మంది పోలీస్ ఆఫీసర్కి మెమోలు ఇచ్చిందన్నా నన్ను రౌడీ షీటర్ అన్నందుకు. ఎన్నోసార్లు ఫోన్ చేశాను ఈ విషయం. నేను జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కేఎన్ఆర్కి 3 రోజుల క్రితమే నేను మెసేజ్ పెట్టినా. నాకు చాలా ఇబ్బందిగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసి వెంటనే ఒకసారి ఫోన్ మాట్లాడుచున్నాను. అతను చెప్పడు సాక్షులు ఏదైనా న్యూస్ ఇద్దామా వెళ్తే, నా వైఫ్ సాక్షి వాళ్ళని పిలిస్తే మేడం మేము రావడానికి లేదు, సజ్జల ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, బోరుగడ్డ అనిల్ కుమార్ ఇచ్చేది కవర్ చేయొద్దని. ఏం పాపం చేశానా నేను? ఏం పాపం చేశాను? మాకు ఈ స్థితి ఎందుకు కల్పించినారు? ఈ పొద్దు మీరు రోడ్డు మీదకి వచ్చేసింది ఫ్యామిలీ మాది మొత్తం.
నిరాడంబరుడు నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం మండలి వెంకట కృష్ణారావు అని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. ఆంధ్రరత్న భవన్లో మండలి వెంకట కృష్ణారావు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, పార్టీ నేతలు కృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ, ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఆయన అతి చిన్న వయసులోనే పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారన్నారు. అనంతరం శాసనసభ్యుడిగా ఎన్నికైన ఆయన 3 పర్యాయాలు మంత్రిగా రాష్ట్రానికి సేవలు అందించారని తెలిపారు. దివిసీమ ఉప్పెనతో అల్లకల్లోలము అయ్యి వేలాది మంది ప్రజలు, పశువులు చనిపోతే జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థలను కలిపి స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలను అందరినీ కలిపి తన మంత్రి పదవికి రాజీనామా చేసి సేవ చేసిన మహనీయుడని కొనియాడారు. గ్రామీణ పరిశ్రమల స్థాపనకు ఎనలేని కృషి చేసిన ఆయన మన మధ్య లేకపోయినా ఆయన సిద్ధాంతాలు సమాజానికి అవసరమని అన్నారు. భావదేవరపల్లి అవనగడ్డకి వెళ్ళడం జరిగింది. అక్కడ వారి యొక్క విద్యార్థి జీవితం, అలాగే రాజకీయ జీవితం కూడా ప్రారంభించడం. ఆ రోజుల్లోనే అతిరథ మహారాజుల యొక్క ఆదరమానం కోరుకున్న వ్యక్తి, నిరాడంబరుడు. అందులోనే 1957లోనే తొలిసారి పార్లమెంట్కి 37 సంవత్సరాల వయసు వెళ్ళినటువంటి, అతి తక్కువ వయసులో వెళ్ళినటువంటి వ్యక్తిత్వం. ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఈయన ఇద్దరు యంగ్స్టర్స్ ఇన్ పార్లమెంట్. నెహ్రూ గారు వెళ్తే కూడా భుజం తట్టి మీరు కుర్రాళ్ళని సందర్శించిన సంఘటనలు కూడా ఉన్నాయని కూడా ఈ సందర్భం మనం చేస్తూ, ఆ తర్వాత 1972 ఆయన శాసనసభకి యునానిమస్ ఎన్నికవటం, పోటీ లేకుండా 3 పర్యాయాలు. ఒకటి పివి నరసింహరావు గారు క్యాబినెట్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా, అలాగే జలగ వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉండే ఆయన క్యాబినెట్లో సాంస్కృతిక విద్యాశాఖ అమాత్యులుగా, అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క క్యాబినెట్లో రాష్ట్ర సహకార శాఖ అమాత్యులుగా సేవలు అందించిన మహనీయుడు మండలి వెంకటకృష్ణారావు గారు. రాజగోపాలాచారి మార్కెట్ స్థలానికి 2 వారాల్లో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులకు ఆదేశించారు. ప్రతిపాదిత ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్, అంచనాలు, కార్యాచరణతో కూడిన నివేదికను 2 వారాల్లోగా సమర్పించాలని సూచించారు. అలాగే ప్రస్తుతం అక్కడ ఉన్న శిథిలాలను పూర్తిగా తొలగించి స్థలాన్ని ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రాజగోపాలాచారి మార్కెట్ స్థలానికి 2 వారాల్లో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఈ ఉదయం తన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా గాంధీనగర్, గొల్లపూడి బైపాస్, హెచ్బీ కాలనీ ప్రాంతాలను సందర్శించి వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గాంధీనగర్లో ఇటీవల కూల్చివేసిన రాజగోపాలాచారి మార్కెట్ స్థలాన్ని పరిశీలించి ఆ స్థలం ప్రజలకు ఉపయోగపడేలా ఉండటంతో పాటు నగరపాలక సంస్థకు స్థిరమైన ఆదాయం సమకూర్చే విధంగా సమగ్ర ప్రాజెక్టు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్, అంచనాలు, కార్యాచరణతో కూడిన నివేదికను 2 వారాల్లోగా సమర్పించాలని సూచించారు. తాడేపల్లి కొత్తూరు సెంటర్లో విషాదం చోటు చేసుకుంది. చదువుకోవడం ఇష్టం లేక మనస్తాపం చెందిన 17 ఏళ్ల శెట్టిపల్లి ఐశ్వర్య అనే యువతి నిన్న తెల్లవారుజామున బకింగ్హామ్ కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు 6వ బెటాలియన్కు చెందిన ఏపీ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో యువతి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో ఆషాఢ మాస సారి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మొఘల్ రాజ్పురం మెట్రో ఎదురు కొండ ప్రాంతానికి చెందిన మహిళా బృందాలు మేళ తాళాలు, వేద మంత్రోచ్చరణల నడుమ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సారి సమర్పించారు. గత 2 ఏళ్లుగా అమ్మవారికి సారి సమర్పించడం జరుగుతుందని మహిళలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో ఆషాఢమాస సారె ఉత్సవాలు అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక శోభతో సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మొగల్రాజ్పురం కొండ ప్రాంతానికి చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో బృందాలుగా తరలివచ్చారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు పసుపు, కుంకుమ, గాజులు, పట్టువస్త్రాలు, పుష్పాలు, చలిమిడి, పండ్లు తదితర సుమంగళ ద్రవ్యాలను అమ్మవారికి కానుకగా సమర్పించారు. మల్లికార్జున మండపం 6వ అంతస్తులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఈ సారెను అమ్మవారికి అంకితం చేశారు. కనకదుర్గమ్మకు ఈ విధంగా సారె సమర్పిస్తే రాష్ట్రంలో పంటలు బాగా పండుతాయని, ప్రజలందరూ ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం లభించటం తమకెంతో ఆనందాన్ని, తృప్తినిచ్చిందని హర్షం వ్యక్తం చేశారు.
ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.